పిన్నెల్లి సోదరులకు మాచర్ల రూరల్ పోలీసులు మరొకసారి నోటీసులు ఇచ్చారు. గుండ్లపాడు జంట హత్యల కేసులో ఇవాళ విచారణకు రావాలని నోటీసులు సర్వ్ చేశారు. జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ఇవాళ్టితో ముగియనుంది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరికీ సుప్రీంలో మళ్లీ రిలీఫ్ రాకపోతే విచారణ తర్వాత అరెస్ట్ చేసే అవకాశమూ ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, పిన్నెల్లి సోదరులకు హత్య కేసుకి సంబంధించి మధ్యంతర బెయిల్ గడువు ఈ రోజుతో ముగియనుంది. ఒకవేళ రిలీఫ్ రాకపోతే తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. ప్రధానంగా వెల్లుత్తి జెండా హత్యలకు సంబంధించినటువంటి కేసు అంశంలో పిన్నెల్లి బ్రదర్స్ సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ చేసుకోవడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల అనుగుణంగా పోలీసులు పిన్నెల్లి బ్రదర్స్ ని ఇప్పటికే విచారించారు. అయితే మరోసారి విచారణ చేపట్టాలనే విధంగా కూడా మొదటిసారి విచారణ చేపట్టిన సమయంలో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ రోజు మరోసారి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం పైన విచారణకు రావాలనే విధంగా కూడా పిన్నెల్లి సోదరులకు మాచర్ల పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో ఈ రోజు పిన్నెల్లి బ్రదర్స్ మాచర్ల పోలీసుల ముందు విచారణను ఎదుర్కొనున్నారు. అయితే ఈ రోజు వరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఉన్నటువంటి నేపథ్యంలో మరోసారి తమ బెయిల్ కి సంబంధించినటువంటి అంశం పైన సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ రోజు పిన్నెల్లి బ్రదర్స్ కి సంబంధించినటువంటి బెయిల్ పైన కూడా విచారణ జరుగుతుంది. ఒకవేళ మధ్యంతర బెయిల్ ను కనుక కొనసాగించేటటువంటి అవకాశాలు ఉంటే వాళ్ళకి రిలీఫ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. లేని నేపథ్యంలో మాచర్ల విచారణ అనంతరం వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనే విధంగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. మరి అరెస్ట్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే మిగిలినటువంటి ముద్దాయిలందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ జంట హత్యలకు సంబంధించినటువంటి అంశంలో ఫైనాన్షియల్ గా దాంతో పాటు పొలిటికల్ గా కొంత ఇన్ఫ్లుయెన్స్ ని పిన్నెల్లి బ్రదర్స్ ఉపయోగించి ఆ జంట హత్యల్లో పాల్గొన్న నిందితులకి వీరు సహకరించారు అనే విధంగా కూడా కొంత ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో మన విచారణలో కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. అప్పుడు ఎలాంటి మేము సహకారం అందించలేదు, ఫైనాన్స్ అసిస్టెన్స్ చేయలేదు అనే విధంగా పిన్నెల్లి సోదరులు చెప్పడం జరిగింది. అయితే పోలీసుల దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఈ రోజు విచారించేటటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు విచారణకు సంబంధించినటువంటి నేపథ్యంలో వీళ్ళ దగ్గర నుంచి కనుక కీలక ఆధారాలు సేకరిస్తే మాత్రం కంపల్సరిగా పిన్నెల్లి సోదరులను అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సాయిశంకర్, అంటే మాచర్ల పోలీసులు మరోసారి ఈ రోజు నోటీసులు ఇచ్చారు. మళ్లీ విచారణకు పిలిచే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ రోజు విచారణలో ఎటువంటి ఆధారాలు ముందు పెట్టి పిన్నెల్లి సోదరులను విచారించబోతున్నారు అనుకోవచ్చు? ప్రధానంగా ఇప్పటి వరకు నిందితులు అందరినీ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళని కూడా విచారించారు. ఆ విచారణలో వచ్చినటువంటి ఆధారాల ఆధారంగానే పిన్నెల్లి సోదరులను కూడా విచారించడం జరిగింది. అయితే వాళ్ళు మొన్న అడిగినటువంటి ప్రశ్నలకి పిన్నెల్లి సోదరులు సరిగ్గా సమాధానం చెప్పలేదు అనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరోసారి విచారించి కీలకమైనటువంటి ఆధారాల సేకరణ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా మాచర్ల పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో మరోసారి విచారణ చేయడానికి కూడా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఈ రోజు కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఆ రోజు ఈ పిన్నెల్లి సోదరులు ఎక్కడున్నారనేది ఇంకా నిర్ధారణ అయినటువంటి పరిస్థితి లేదు. చాలా మంది ఆ రోజు వీళ్ళిద్దరూ కూడా ముందు రోజు మాచర్ల వచ్చి వెళ్లారనే విధంగా కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ రోజు నిజంగానే జంట హత్యలు జరిగినటువంటి ముందు రోజు వెంకటరామరెడ్డి మాచర్ల రావడం జరిగిందా, ఎవరితో మాట్లాడడం జరిగిందా, ఇలాంటి కోణంలో కూడా వాళ్ళు విచారణ చేపట్టనున్నారు. దాంతో పాటు ఇన్ని రోజులుగా అజ్ఞానంలో ఉన్నటువంటి అజ్ఞాతంకి వెళ్ళినటువంటి వెంకటరామరెడ్డి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, హైదరాబాద్ లో ఎక్కడ ఉండేవాళ్ళు, ఈ మధ్య కాలంలో ఆయన ఎవరెవరిని కలిశారు అనే దానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రావాలనే విధంగా పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ ఈ అంశాలన్నీ కూడా క్లారిటీ వస్తే కంపల్సరిగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వీరి పాత్ర ఏంటి అనేది నిర్ధారణ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి కోణంలోనే విచారణ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాయిశంకర్.